నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. రాజయ్య ఉన్న పొలంలో సగం అమ్మేసి కూతురు రేఖకి పెళ్లి చేశాడు. రేఖ అత్తింట్లో ఎప్పుడూ కష్టపడుతూనే ఉండేది. ఒకరోజు గర్భవతి అయిన రేఖని అత్యవసరంగా డబ్బులు కావాలని పుట్టింటికి పంపించారు. కళ్ళనీళ్లతో ఉన్న కూతుర్ని చూసి రాజయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. రాజయ్యకి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తప్పకుండా వినండి. మదినంటిన మౌనం తూర్పున సూర్యుడు ఉదయించే సమయం అయింది. బోధకొట్టం ముందు నులక మంచంపై నిద్రపోతున్న రాజయ్య తన మంచం పక్కనే శబ్దం చేస్తూ తిరుగుతున్న పిల్లల కోడి అరుపులకు మెలకువ వచ్చి మంచం నుండి కిందకు దిగాడు. పిల్లల కోడికి దగ్గరగా వస్తున్న చిన్న నాగుపాము పిల్లని చూసి వెంటనే తన మంచం పక్కనున్న పొడగాటి కర్రతో పామును దూరంగా చెట్లల్లోకి విసిరేశాడు. నిమిషాల్లో పాము జరజరా పాక్కుంటూ చెట్లల్లోకి వెళ్ళి కనుమరుగైంది. నవ్వుకుంటూ పిల్లల కోడి వైపు చూశాడు. తనకేమీ సంబంధం లేనట్టు టీవీగా రెక్కలు విదిలించుకొని ఇంటి ఆవరణలో పాత చెక్క పెట్టుకు పట్టిన చెదపురుగులు తినటానికి వెళ్ళిపోయింది. కోడి వెంటే పిల్లలు కూడా. అప్పుడే దూరంగా డైరీకి పాలు పోసి ఖాళీ స్టీలు చెంబు తీసుకొని వస్తూ కనిపించింది రాజయ్య భార్య రమ. వస్తూనే నిద్రలేచిన భర్తను చూసి, ఇదిగో బాబు ఫోన్ చేశాడు, పైసలు అయిపోయినాయి అంట, చాలా గుర్తొస్తున్నావంట, ఎప్పుడు వెళ్తావో చెప్తే కజ్జికాయలు చేసిస్తా, చెనిగ్గింజల పొడి రోట్లో వేసి కమ్మగా దంచి డబ్బాకెత్తి పంపిస్తా, నా బిడ్డ హాస్టల్ తిండికి ఎట్టా ఉన్నాడో ఏమో అంది నిష్ఠూరంగా ఇంట్లోకి వెళ్తూ. మొన్ననే కదే ఎల్లొచ్చింది, 3 రోజులు కూడా కాలేదు అంటూ దగ్గరలోని నీటి తొట్టిలోని నీళ్లను మొహానికి చల్లుకొని నోట్లో నీటితో పుక్కిలించుకొని భార్య ఇచ్చిన వేడి కాఫీ తాగి స్నానానికి వెళ్ళిపోయాడు. స్నానం చేసొచ్చి కంచం ముందు కూర్చున్నాడు. సద్దన్నంలో పచ్చిమిరపకాయ నంజుకొని తిని చేను వైపు బయలుదేరాడు. దారిలో రావి చెట్టు కిందకి రాగానే చల్లటి గాలి, ఒక పక్కగా చెరువు ఆవలి గట్టు ఆనుకొని తన పొలం. చెట్టు కింద కూర్చున్న పెద్ద మనుషుల్ని పలకరిస్తూ చెట్టును దాటి పొలాన్ని చేరుకున్నాడు. 3 ఎకరాల పొలం. చక్కగా 2 ఎకరాల్లో వేరుశనగ, ఇంకో ఎకరంలో కూరగాయలు వేశాడు. పాతకాలం నాటి బావి ఉంది. ఇంకా చెరువు నీళ్లు కూడా ఉండడం, పైగా తను కష్టపడి పనిచేసేవాడు కావడం వల్ల కొద్దో గొప్పో బతుకు తెరువుకు సరిపోతుంది. ఇంట్లో ఉన్న 3 ఎనుములను రాజయ్య నాన్న మేతకు తోలుకెళ్తాడు. వాటితో వచ్చే పాలు కొన్ని ఇంటికి మిగిల్చుకొని మిగిలినవి డైరీకి వేస్తారు. రాజయ్య తల్లిదండ్రులు వేరుగా ఉంటూనే రాజయ్యకు చేదోడుగా ఉంటారు. రాజయ్య పొలంలోకి రాగానే మొక్కలను పరిశీలిస్తూ మోటార్ను ఆన్ చేసి మొక్కలకు నీళ్లు పారగట్టాడు. అదే చేనుకు ఆనుకుని ఉన్న 5 ఎకరాల పొలం కూడా ఇంతకుముందు తనదే. తమకు మొత్తం 8 ఎకరాల పొలం ఉండేది. తన కూతురు రేఖ పెళ్ళప్పుడు కట్నం కింద 3 ఎకరాలు రాసిచ్చారు. పెళ్లి ఖర్చులకు 2 ఎకరాలు అమ్మాడు. ఉన్నంతలో కూతురికి ఘనంగా పెళ్లి చేశాడు. కొద్దిసేపటికే రమ వేడి వేడి రాగి సంగటి, వంకాయ కూరను వండుకొని తీసుకెళ్ళింది. ఇద్దరూ పొలంలో కలుపు తీసి పొలం పనులు పూర్తి చేసుకొని మిట్ట మధ్యాహ్నం వేళ పొలంలో ఉండే పెద్ద వేప చెట్టు కింద భోంచేసి నులక మంచంపై నడుం వాల్చాడు రాజయ్య. రమ మాత్రం ఒక పెద్ద సంచి నిండా బీరకాయలు కోసింది. ఇంకో చిన్న గోనె సంచికి బెండకాయలు కోసింది. రాజయ్య నిద్రపోతూ ఉండటంతో బెండకాయలు ఉన్న సంచిని రాజయ్య మంచం పక్కనే పెట్టి బీరకాయలు ఉన్న సంచిని నెత్తిన పెట్టుకొని ఇంటికి బయలుదేరింది. తర్వాత కాసేపటికి పొలం పనులు చేసుకొని చీకటి పడుతుండగా ఇంటి దారి పట్టాడు రాజయ్య. ఇంట్లోకి అడుగు పెడుతుండగా తన ముద్దుల కూతురు 9 నెలల నిండు గర్భిణి అయిన రేఖ ఎదురొచ్చింది. నవ్వుతూ పలకరించాడు. అత్తింటి విషయాలు అడిగాడు. అత్తామామ వచ్చి ఇంట్లో విడిచి వెళ్ళారు అని చెప్పింది. ముభావంగా మారిపోయింది. ఏదో విషయం ఉంది అనిపించింది రాజయ్యకు. రాత్రి భోజనాలయ్యాయి. ఇంటి బయట నిద్రపోవడానికి మంచాలు వాల్చింది రమ. రేఖకు ఇంట్లోనే నిద్రపోయే ఏర్పాట్లు చేసింది. నిండు గర్భిణి ఆరుబయట నిద్రించకూడదు, పక్షులు పైన తిరుగుతుంటాయి అని. రేఖ అడుగులో అడుగు వేసుకుంటూ
మెల్లగా నడుచుకుంటూ వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. రేఖ మొహంలో లక్ష్మీదేవి కళ ఉట్టిపడుతుంది. చెప్పమ్మా, ఎందుకలా ఉన్నావు? అది నాన్న, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నాన్న. పర్లేదు చెప్పు చిన్ని. నాన్న, మరిది చదువు ఆగిపోయింది. ఇంకా 2 ఏళ్ళు చదివితే కానీ డాక్టర్ కోర్సు పూర్తి అవదంట. మనకున్న 3 ఎకరాల్లో 2 ఎకరాలు మా ఊరి సోమనాథం బాబాయికి ఇస్తే అతను మా మరిది చదువు పూర్తయ్యే వరకు ఖర్చంతా భరిస్తాడంట. తర్వాత మరిదికి ఉద్యోగం వచ్చాక ఆ డబ్బంతా తీర్చేస్తే మన పొలం పత్రాలు మీకు తిరిగి ఇచ్చేస్తారంట. నసుగుతూనే విషయాన్ని తండ్రికి చెప్పింది రేఖ. రేఖ విషయం అయితే చెప్పింది, కానీ దానివల్ల వచ్చే పరిణామాలు ఏమిటో అనే ఆలోచనలో పడిపోయింది. తన మెట్టినింటి కోసం పుట్టింటిని కష్టాల్లో పడదోస్తున్నానా అన్న ఆలోచన. ఈ రోజుల్లో డబ్బు విషయంలో ఎవరినీ నమ్మడానికి లేదు. మరి తన అత్తమామలు మాట మీద నిలబడతారా? ఆలోచనలో రేఖ మౌనంగా ఉండిపోయింది. ఇంటి లోపల నుండి వీరి మాటలు వింటున్నదల్లా కోపంగా బయటికి వచ్చింది రమ. ఉన్న పొలంలో సగం కంటే ఎక్కువే నీకు ఎప్పుడో ఇచ్చేశాం. ఇంకా బాబుగానికి ముందుకు ఏమియ్యాలే? ఆడికి రాబోయే భార్య ఎట్టా బతకాలే చిన్ని? ఓ, అందుకేనా మీ అత్తామామ అంత నవ్వుతా నిన్ను ఈడ ఇడిసిపోయారు? అంది ఆవేశంగా. వెంటనే రాజయ్య తన భార్యను వారిస్తూ, నువ్వు ఆగవే, బిడ్డ చెప్తాంది కదా అంటూ ఉండగానే రాజయ్య తల్లి సుబ్బమ్మ చేతిలో చిన్న స్టీల్ బాక్సులో ఏదో తెస్తూ కనిపించింది. సుబ్బమ్మను చూడగానే ప్రేమగా వెళ్ళి సుబ్బమ్మ చేతిని పట్టుకొని ప్రేమగా పలకరించింది రేఖ. సుబ్బమ్మ నవ్వుతూ, ఎట్టున్నావే, బాగున్నావా? ఇదిగో మీ తాత నువ్వొచ్చావని తెలిసి సాయంత్రం జిలేబీలు చేయించాడు, ఇందా తీసుకో అంటూ ప్రేమగా అందించింది సుబ్బమ్మ. రాజయ్య పక్కనే కూర్చొని రేఖ చెప్పిన విషయం మొత్తం వింది. రేఖ కూడా చెప్పడం మొదలుపెట్టింది. పెళ్ళైనప్పటి నుంచి దాచిన విషయాలు, పెళ్ళప్పుడు ఇచ్చిన డబ్బు కాకుండా రేఖ పేరు రాసిన భూమిని కూడా అమ్మి వచ్చిన మొత్తంతో 6 నెలల క్రితం ఆడపడుచు పెళ్లి చేశారని, ఇంకా మరిది చదువుకు అవసరమని రేఖకు రాజయ్య పెట్టిన బంగారాన్ని అదే ఊర్లో ఉంటున్న సూరమ్మకు తాకట్టు పెట్టారని చెప్పింది. ఈ విషయాలు తెలియకుండా ఉండడం కోసమే రాజయ్య దంపతులు ఎప్పుడు తమ ఇంటికొచ్చినా రేఖ అత్త గొడవ పెట్టుకొని త్వరగా వాళ్ళు వెళ్ళిపోయేలా చేసేదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఉదయం లేచిన దగ్గర నుంచి పనులు చేయించడంతోనే సరిపోయింది అని, సమయానికి భోజనం కూడా పెట్టకుండా సతాయిస్తున్నారు అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ పొలం పత్రాలు తెస్తేనే ఇంటికి కాన్పు తర్వాత రమ్మన్నారు అని, లేకుంటే శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోమన్నారు అని చెప్పారు అని కంటనీరు పెట్టుకుంది రేఖ. వింటున్న అందరిలో కూడా బాధ. రమ, సుబ్బమ్మ కళ్ళల్లో కూడా నీటి పొరలు. రాజయ్య గుండె బాధతో నిండిపోయింది. రేఖను సముదాయించి ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది రమ. రేఖ పక్కనే రేఖ నిద్రపోయే వరకు పడుకుంది రమ. ఇంటి బయట రాజయ్య తల్లి, నేను అప్పుడే చెప్పాను వద్దు రాజయ్య, ఆ పిల్లకు ఇప్పుడే పెళ్లి చేయొద్దు అని చెప్పినా నువ్వు వినలేదు. అసలే చిన్ని అత్తగా చూడటానికి మాటలు రాని దానిలా ఉంటుంది, కానీ దాని కథలు చాలా జాస్తి. ఇంకా దాని మొగుడు ఎప్పుడూ ఆ కల్లుపాక దగ్గరే ఉంటాడు. ఇక చిన్ని మొగుడేమో దూరంగా ఉద్యోగం. ఆ అబ్బాయి అక్కడుంటే మన చిన్ని ఏమో అత్తగారింట్లో గొడ్డు చాకరీ చేయాలా? ఇచ్చిన డబ్బు తినేశారు, ఆస్తి అమ్మేశారు. చిన్ని మొగుడిని మొన్న జాతరలో కలిసినప్పుడు అడిగా, ఏం రఘు, చిన్నిని నీతో పాటు తీసుకెళ్ళు, అక్కడే నీతో ఉంటుంది కదా అంటే, ఇప్పుడు నాకు తక్కువ జీతం బామ్మ, ఇంకో 2 సంవత్సరాలు కష్టం, తర్వాత తీసుకెళ్తాను అన్నాడు. చూడ్డానికి ఎర్రగా బుర్రగా ఉన్నాడు. చిన్నదో పెద్దదో ఉద్యోగం చేస్తున్నాడు, పైగా అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని ఇంటర్ చదివే పిల్లను చదువు ఆపి మరీ పెళ్లి చేస్తివి. చూడు నా మనవరాలు ఎంత కష్టపడుతుందో ఆ ఇంట్లో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుబ్బమ్మ. ఆలోపు రాజయ్య తండ్రి రంగయ్య కూడా వచ్చాడు. చిన్ని ఎక్కడా, భోంచేసి పడుకుందా అని అడిగాడు పక్కనే ఉన్న ఇంకో మంచంపై కూర్చుంటూ. పడుకుంది మామయ్య, ఇదిగో మజ్జిగ అంటూ 2 గ్లాసుల మజ్జిగ తెచ్చి అత్తకు మామయ్యకు ఇచ్చి కూర్చుంది రమ. సుబ్బమ్మ విషయం మొత్తం చెప్పింది. రంగయ్య, సరే సరే ఆలోచిద్దాంలే, కాలికి చిన్న గాయమైందని కాలు నరికేసుకుంటామా?
మందు రాసుకోవాలి కానీ అంటూ రాజయ్య వైపు తిరిగి నువ్వేం ఆలోచించావురా అని అడిగాడు కొడుకుని. ఏముంది నాన్న, ఉన్న పొలం అమ్మే ఏర్పాట్లు చేద్దాం అన్నాడు. మరుసటి రోజు రేఖ, రాజయ్య కలిసి హాస్టల్లో చదువుతున్న కొడుకుని చూసి రావడానికి వెళ్ళారు. రాజయ్య కొడుకు సురేష్ తండ్రిని, అక్కను చూసి చాలా సంతోషపడ్డాడు. అది ప్రభుత్వ హాస్టల్. నాన్న, నా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ డబ్బు పెట్టి కాలేజీల్లో చదువుతున్నారు. నాకు ఇక్కడ నచ్చలేదు నాన్న అన్నాడు. రాజయ్య కొడుకుని పక్కకు పిలుచుకెళ్ళి రేఖ సమస్య మొత్తం చెప్పాడు. చిన్నవాడైన సురేష్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పొలంను అమ్మేయమన్నాడు. 2 ఎకరాలు ఇచ్చినా ఇంకొక ఎకరం మిగిలి ఉంటుంది. అక్క సంతోషంగా కాపురం చేసుకుంటే చాలు అని సురేష్ ఉద్దేశం. సురేష్కు రేఖ అంటే తల్లి తర్వాత తల్లి. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకునేది. పెళ్లి తర్వాత అత్తింట్లో అక్క కష్టాలు పడుతుందని తెలుసు. అందుకే పొలం అమ్మడానికి సురేష్ అభ్యంతరం చెప్పలేదు. కొన్ని రోజులకు రేఖ 12 మగపిల్లాడికి జన్మనిచ్చింది. రఘు సెలవు మీద 10 రోజులు వచ్చాడు. అప్పుడే 2 ఎకరాల పొలం సోమనాథం గారి పేర రాసి ఆ పత్రాలను రఘు చేతిలో పెట్టి వాళ్ళ అమ్మా నాన్నలకు ఇమ్మన్నాడు. రఘు తల్లిదండ్రులు పత్రాలు తీసుకొని అలాగే బిడ్డకు 3వ నెల రాగానే రేఖను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. 3 ఎకరాల పొలం 1 ఎకరం అయింది. కష్టమే అయినా పొలం ఇంకా ఎనుములతో సంసారం కొంచెం కష్టంగానే లాక్కొచ్చారు రాజయ్య దంపతులు. చూస్తూ ఉండగానే 2 సంవత్సరాలు గడిచాయి. సురేష్ డిగ్రీలో జాయిన్ అయ్యాడు. రేఖ మరిది డాక్టర్ అయ్యాడు. ఇంకో డాక్టర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని సొంతంగా హాస్పిటల్ పెట్టుకున్నాడు. మంచి ఆదాయం కూడా వస్తుంది వారికి. రేఖ తమ తండ్రికి రావాల్సిన డబ్బు ఇస్తే పొలం కొని ఇచ్చేయమని అత్తామామను అడిగింది. వాళ్ళు అసలు అది విషయమే కాదన్నట్టు తీసి పారేశారు. వారి మాట విన్న రేఖకు ఆ రోజు తన ఆలోచనలు కంటి ముందు కదిలాయి. తన వలనే తన కుటుంబం రోడ్డు మీద పడబోతుందా? ఏమిటి మా ఆడపిల్లల జీవితాలు? ఒక ఇంట్లో సంతోషం చూడడానికి ఇంకొక ఇంట్లో విషాదాన్ని నింపి రావాలా? ఆమెకు మాట రావడం లేదు ఈ క్షణం. మనసు మాత్రం ఆ రోజు నీ తండ్రికి తిరిగి ఇచ్చేస్తారు అని చెప్పిన నమ్మకం ఇప్పుడు ఎక్కడ ఉంది అని ఘోషిస్తుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. రేఖ వెదికే నమ్మకం తాలూకు జాడ కనుమరుగైపోయింది. మనుషుల్లోని రాక్షస ప్రవృత్తిని రేఖ ముందు ఉంచుతున్న కాలం అది. రేఖ దేవుడికి మొక్కుతుంది. ఏ ఆడపిల్ల ఎదుటివారిని నమ్మి పుట్టినింటికి తనలా భారం తేకుండా చూడమని. వర్షాలు పడలేదు. ఉన్న బోర్లో నీరు రావడం లేదు. పంట తగ్గిపోయింది. బర్రెలకు గడ్డి దొరకడం లేదు. రాజయ్య తండ్రికి ఆరోగ్యం బాగుండకపోవడంతో తక్కువ ధరకే బర్రెలు అమ్మేశారు. పూట గడవడం కష్టమైపోయింది. ఒకరోజు పొలంలో రాత్రి మోటార్ వేయడానికి పోయి కరెంటు షాక్తో అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు రాజయ్య. ఉదయం ఆ దృశ్యం ఊరందరినీ కలిచివేసింది. ఊరంతా శోక సముద్రం అయింది. అసలే తండ్రికి పొలం తిరిగి ఇవ్వలేకపోయాం అనే దిగులుతో ఉన్న రేఖకి తండ్రి మరణ వార్త ఆమెను మనిషిగా చంపేసింది. జరిగినదంతా తన వల్లనే అన్న కుంగుబాటు ఆమెకు మాట రాకుండా చేసింది. అవును, తన నమ్మకం తనను మూర్ఖురాల్ని చేసింది. తన తండ్రి చనిపోయిన క్షణం నుండి ఆమె మాట్లాడడం మానేసింది. ఈ రోజుకి ఆమె మాటను వదిలేసి 13 రోజులైంది. తండ్రికి జరుగుతున్న పెద్ద కర్మను చూస్తూ ఉంది ఆమె. ఆమె కనురెప్పలు మూసుకున్నాయి. మూసుకున్న కనురెప్పల నుంచి జారిన కన్నీటి చుక్క నేలను తాకకుండా తనకు అడ్డు వచ్చిన కాగితాలపైన పడింది. వదినమ్మ పిలుపు బాధగా వినిపించింది. రేఖ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమెకు మొదట తన కన్నీళ్లకు అడ్డుపడుతున్న కాగితాలు కనిపించాయి. వాటి వెంబడి చూసిన ఆమె కళ్ళకు తలను కిందికి వాల్చి పొలం కాగితాలను తనకిస్తూ తన డాక్టర్ మరిది కనిపించాడు. ఆమె మాట్లాడడం లేదు. వదినమ్మ, మమ్మల్ని క్షమించు. జరిగిన విషయం సోమనాథం బాబాయ్ నాకు చెప్పే వరకు తెలియలేదు. నా తల్లిదండ్రుల స్వార్థానికి నువ్వు ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటావో నేను అర్థం చేసుకోగలను అని ఆమె కాళ్లకు నమస్కరించాడు. ఆమె నమ్మకం ఆకాశం మంచుల నుండి తన వద్దకు వస్తున్నట్లు ఉంది. ఆమె తండ్రి, నువ్వు మాకు ద్రోహం చేయలేదమ్మా.
నీ కాపురం కోసం మమ్మల్ని సహాయం చేయమని మాత్రమే అడిగావు అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. నెమ్మదిగా కాగితాలు అందుకొని తన తండ్రి పటం ముందు ఉంచి ముందుకు అడుగులు వేసింది. ఆ అడుగులు నమ్మకాన్ని నిలబెట్టేవో, ఆమె మానసిక క్షోభను మరిపించేవో కాలమే చెప్పాలి. ఇంకనైనా రేఖ జీవితంలో సంతోషం వస్తే తండ్రిగా రాజయ్య ఆత్మకు శాంతి కలుగుతుంది అని ఆశిద్దాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.